ఎక్కడి నుంచి వచ్చారు? మాది చీరాల బాపట్ల జిల్లానమ్మ. ఎంఎం కొండయ్య గారి ఆధ్వర్యంలో కార్యకర్తగా తిరుగుతూనే ఉన్నాము. చీరాల నుంచి వచ్చాము. మన మోడీ గారు పైన ఉండాలి, కింద చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. అప్పుడు పోలవరం గాని, మన ఏపీ గాని, మన అమరావతి గాని బాగుపడాలంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా అన్నదమ్ములుగా ఉండి మన పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు దోస్తిగా కలిసి పనులు చేసుకుంటే ప్రజలందరూ శుభ్రంగా ఆనందపరుస్తారు. పోలవరం కూడా రెడీ అవుతుంది. ఇటు అమరావతి కూడా బాబు వస్తున్నాడు. బాబు వస్తేనే దిక్కు దివాణం, లేకపోతే లేదు. మన జగన్ బాబు ఉన్నాడు. ఇవాళ రేపు భోజనాలు పెడతాను సిద్ధంగా ఉన్నారు జగన్ బాబుకి. మరి 138 కేసులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు పట్టించుకోడు? 53 రోజులు జైల్లో ఎందుకు వేయాలి చంద్రబాబు నాయుడిని? అది చెప్పరు. ఇవాళ రండి పోలీసు వాళ్ళని గొడ్లోడు తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నారు ఆ రోజున? మరి జగన్మోహన్ రెడ్డే కావాలని కళ్ళు కొలుచుకున్నారు. ఇవాళ గొడ్లోడు తీసుకొస్తానన్నాడు పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళని వాళ్ళెవరు కొట్టేది? వాళ్ళు కష్టపడుతున్నారు. పెళ్ళంపేటలో వదులుకొని కష్టపడి మనం బతికెత్తున్నారు. మన బాగోతులు చేస్తున్నాడు. మరి వాళ్ళని కొట్టలోడు తీసుకొట్టే దమ్ము వీళ్ళకి ఎక్కడ ఉంది? అసలు ఈడీకి గతి లేదు. కొడతారు కొట్టలోడు తీసి. రోజా ఉంది, చిరతల రజని చిరతలు మోగించుకుంటూ భోజనాలు పెడతారు. శుభ్రంగా నిదానంగా పెడతాడు బాబు గారు. ఇప్పుడే పెట్టరు. రెడ్ బుక్ ఓపెన్ చేయాలంక శాంతం. లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేశాడా? వీళ్ళు శుభ్రంగా అన్నమందిలోకి వెళ్ళి కూర్చోండి. ఇక్కడ ఎక్కడ దగ్గర కుదరదు. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఓట్లు వేసేటప్పుడు మెలకొండగా కామ్గా వేశారు. చంద్రబాబు వస్తేనే మనకు మంచి జరుగుద్దని. ఏం లేదు, అయిపోయింది సీను. వీళ్ళని ఇంటికి పంపించేస్తారు శుభ్రంగా. ఇంటికంటే రాజమండ్రి జైలు కాదు, అన్నమాన్ జైలు. అన్నమాన్లో జైలు నుంచి అక్కడి నుంచి వచ్చే దమ్ము కూడా వీళ్ళకి చాలదు. జగన్ గారికి మోడింది, చిరతల రజనీ మోడింది, రోజా ఉంది. మళ్ళీ 2 మనుషులు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను. బండి వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఒకరికి. వాళ్ళ కాలు ఇరిగింది. వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు. ఏం లేదు, ఉట్టిన అటనే. గుడివాడి నాని కాదు, కొడాల నాని కాదు, జేబులు కొట్టే నాని. అయిపోయింది. బాబు గారు అన్నం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తిట్టే కెపాసిటీ ఈ ఎక్కడ ఉంది వీళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడు. 37 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. బాబు గారు బాగా చేస్తాడు, పనులు చేస్తాడు, మంచి చేస్తాడు, పిల్ల పిల్లలు అందరూ చూసుకుంటాడు. అందరూ మంచి కోరే నాయకుడు ఇవాళ ఏపీలో చంద్రబాబు నాయుడు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మీకు కనిపించిందా అభివృద్ధి? పోయిన ప్రభుత్వంలోనమ్మా ఎందుకు జరగలేదమ్మా? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. ఎందులో అంటే కార్యకర్తలను జైలు వేస్తాం, కొట్టిస్తాము, ఇల్లు తగలేస్తాము, ప్రజలందరినీ గొడవలు పెట్టుకుంటాం. అమరావతిని నాశనం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అయ్యే మంచి పనులమ్మా. ఆయనకే గిఫ్ట్ ఇవ్వాలంట, సన్మానం చేయాలంట, సెలవు కప్పుతాం రేపు మహానాడులో. శుభ్రంగా శానమా కప్పి పొగుడుతాం శుభ్రంగా. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పనులు చేసావయ్యా. కార్యకర్తలను బందోబస్తు చేసి కాళ్ళు ఎరగొచ్చావు. పోలీసులు గొడ్లు ఓడ తీస్తానంటున్నావు. గొడ్లు ఓడ తీసేద్దాము. నీకెక్కడ ఉందో వాళ్ళని ఓడ తీసేద్దాము. ప్రజల మనుషుల వాళ్ళు రెండే పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే మీరు అయితే అయిపోయింది. అందుకే చూస్తున్నారు. ఏం లేదు, అయిపోయింది. జగన్ శుభ్రంగా రాజమండ్రి జైలు కదా, అన్నమాన్ జైలుకి పంపిస్తే ఎంతో సంతోషంగా ఉంటారు ప్రజలందరూ. సో మొత్తం అంతా చూసుకుంటే అది మీ ఆవేశం మాకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈ ఎటైర్ కి సంబంధించి ఏం చెప్తారు? ఎంతసేపు రెడీ అయ్యారు? అసలుకి మీకు ఎంత అభిమానం? ఈ అన్ని ప్లకార్డ్స్ ఇవన్నీ ఒక 4 రోజులు 3 రోజులు లైన్ లో పెట్టుకుంటా. బుర్ర అన్ని కట్ చేసుకుని అప్పుడు పిన్ కొట్టుకుంటాను, అన్ని ఫిట్టింగ్ చేసుకుంటాను, వెళ్ళొస్తా ఉంటాను. మీటింగ్ ఎక్కడ ఉందంటే 4 రోజులు గ్యాప్ ఇచ్చి లైన్ చేస్తానమ్మా. ఎప్పటికప్పుడు అసలు ఈ రామారావు బొమ్మ మెయిన్ ఉండాలి. అన్నగారు ఏపీలో పెట్టింది పార్టీ ఎన్టీ రామారావు గారు. అన్నగారు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మా గుండెల్లో ఉంటాడు ఎప్పుడు. 43 సంవత్సరాల నాయకుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. అసలు తగ్గేదే లేదక. అయిపోయింది. నెక్స్ట్ ఎవరేముంది? మళ్ళీ చంద్రబాబు వస్తాడు. నెక్స్ట్ కలగనొద్దు. జగన్ రాజమండ్రి కాదు, విశాఖపట్నం కాదు, అక్కడ పంపిస్తామే. శుభ్రంగా భోజనాలు అక్కడ పెడతారు. ఎంతంత మొక్కలేసి పెట్టేస్తాము. ఈసారి బలానికి బలం లేదు. అయిపోయింది. అన్నమాన్ టీవీలో చిరంజీవి సినిమాలో వేసారు, అక్కడ వేస్తారు.